భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుక వేళ తూర్పుగోదావరి జిల్లాలో ఒక అద్భుతమే ఆవిష్కృతమైంది. ఇసుక తిన్నెలపై రూపుదిద్దుకున్న ఆ కళాఖండం ఇప్పుడు అందరి దృష్టిని కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ తన కళా నైపుణ్యంతో దేశభక్తిని చాటిచెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల స్మృతులకు అద్దం పడుతూ ఆయన చెక్కిన సైకత శిల్పం ప్రతి ఒక్కరిని కూడా మైమరపిస్తోంది. ఈ అద్భుత శిల్పంలో శాంతికి ప్రతిరూపమైన మహాత్మా గాంధీజీ రూపం ఒకవైపు కొలువు తీరింది. శౌర్యానికి ప్రతిరూపమైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రతిరూపం మరొక వైపు గంభీరంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరు మహానాయకుల మధ్యలో మువ్వెన్నెల జాతీయ జెండా ఎంతో సగర్వంగా రెపరెపలాడుతున్నట్లు ఇసుకతో చెక్కారు. దీంతో పాటు మరోలేనిది మీ త్యాగం అనే నినాదాన్ని ఇసుకపై ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ఈ శిల్పం ద్వారా ఘన నివాళులర్పించారు. ఇసుక రేణువులపై ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క రూపం జీవం ఉట్టిపడేలా రూపుదిద్దుకోవడం ఇక్కడ విశేషం. స్వాతంత్ర ఉద్యమ కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అహింసా మార్గంలో పోరాటాన్ని నడిపించిన మహాత్మా గాంధీజీ. ఈ ఇద్దరి భావజాలం, స్ఫూర్తి నేటి యువతకు ఎంతో అవసరం. నేటి తరం యువతలో దేశభక్తి భావనలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ శిల్పాన్ని రూపొందించినట్లు దేవిన శ్రీనివాస్ తెలిపారు. నాటి సమరయోధుల పోరాట ఫలమే నేటి మన స్వేచ్ఛ అని చాటడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. యువత తమ బాధ్యతలను గుర్తుంచుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ శిల్పం ద్వారా సందేశం ఇచ్చారు. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రంగంపేటలో ఏర్పాటు చేసిన ఈ సైకత శిల్పాన్ని తిలకించేందుకు స్థానికులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తూ ఉన్నారు. ఇసుకతో నేతాజీ, గాంధీజీల రూపాలను ఇంత స్పష్టంగా, అందంగా ఎలా మలిచారో చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. శిల్పం వద్ద జనాలు పోటెత్తి ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. నెటిజన్లు ఈ చిత్రాలను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర వేడుకల జోష్ కనిపిస్తున్న ఈ సమయంలో ఈ సైకత శిల్పం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నా పేరు దేవిన శ్రీనివాస్. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. నేను గత 12 సంవత్సరాలుగా వివిధ జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి సైకత్ శిల్పాల ద్వారా కృషి చేస్తున్నాను. ఆగస్టు 15 ఈ సంవత్సరం మనకి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని మహాత్మా గాంధీ గారిని ఒకవైపు, శౌర్యానికి ప్రతిరూపమైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని ఒకవైపు తీసుకుని మరువలేనిది మీ త్యాగం అన్న నినాదంతో ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించడం జరిగిందండి.